ప్రజా ఎన్కౌంటర్ పేపర్ చూద్దాం. ప్రజా ఎన్కౌంటర్ లో ఏమేం వార్తలు వచ్చినాయో. త్రివిధ దళాలు ఎప్పుడు దాడులకు సిద్ధమే, ఉగ్రవాదులకు అండగా నిలిస్తే ఇదే సమాధానం ఇస్తాం. ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా పక్కన పెట్టాం, మన సైనిక శక్తిని చాటిన దళాలకు సెల్యూట్ చేస్తున్నామని నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పిన వ్యాఖ్యలు. ఖబర్దార్ పాక్, చీల్చి చెండాడతాం, ఉగ్రవాదులను ఉసిగొల్పితే చావు దెబ్బ కొడతామని చెప్తా ఉన్నారు. ఇక పాక్ టిబెట్ లో భూకంపం, 10 కిలోమీటర్ లోతులో ప్రకంపనలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని. టిబెట్ పాక్ మధ్యలో భూకంపం వచ్చిందంట నిన్న. 1,00,000 వరకు ఉద్యోగ అవకాశాలు, తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ, ఏడాదిన్నరలో 3.5 లక్షల పెట్టుబడులు తెచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక కాల్పుల విరమణ వెనుక వాణిజ్య బెదిరింపులు స్వయంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. ఈ బెదిరింపులకు, పిట్టకథలకు భారత్ భయపడేదే లేదు అని చెప్తా ఉన్నారు. ఇక హైడ్రా దూకుడుతో పేదలు ఆగం, చెప్పిన వినని వారిని సైకు అంటారు. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ నిన్న గట్టిగానే కామెంట్ చేసిండ్రు. ఇక టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో, తెలంగాణ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, 1,75,000 ఎకరాలను కుదోబెట్టే యత్నంలో సీఎం. మీడియా సమావేశంలో కవిత నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ పెట్టే ఛాన్స్ కూడా ఉంది అని తెలుస్తా ఉంది. ఇక ఇందిరా గాంధీ లాగా పాక్ ను కట్టడి చేయలేక పోయారు, పోరాటం కార్యరూపం దాల్చకుండానే కాల్పుల విరమణ. ఒక్క ట్వీట్ తో సైన్యాన్ని కట్టడి పడిస్తే ఎలా అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం ఆలోచించి మాట్లాడితే బెస్ట్ ఏమో ఈ విషయంలో. ఒకసారి ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రజలు రాసే ప్రజా వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఓ పేదోడి జీవిత కథ, ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి ఈ పేదోడి కథ. ఏది చెప్పాలన్నా డబ్బు లేని జీవితం, పేదోడి దినచర్య ఆరంభం. 1వ తారీఖు వస్తున్నట్టే పేదోడి గుండెల్లో భయం, ఎలా సాగాలి చాలని డబ్బులతో జీవిత ప్రయాణం. ఇంటి యజమానికి అద్దె కట్టాలని, పిల్లలు తాగే పాలకి నెల డబ్బులు ఇవ్వాలని, కూరగాయలకు, గ్యాస్ సిలిండర్ కు, కిరాణా కొట్టువాడికి, కరెంటు బిల్లుకి, స్కూల్ ఫీజులకు, కేబుల్ కనెక్షన్ కి, బండి పెట్రోల్ కి, ఇంటి ఖర్చులకు. ఇవన్నీ చాలదన్నట్టు దరిద్రవాణి కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ బిల్లులకని, వేసుకునే మందులకని, డాక్టర్ ఫీజులకని, తీసుకున్న అప్పులకని, నెలసరి మిత్తిలకని, ఇలా పేదోడి జీవితకాలం బతుకుబండి లాగాల్సిందే. 1వ తారీఖుకు భయపడాల్సిందే. ఒక్క పూట తిన్నా సరే కన్న పిల్లలకు కష్టం రావద్దని కడుపు మార్చుకున్న తల్లిదండ్రుల జీవితాలు మారేది ఎన్నడో. ఓ భగవంతుడా, మా తలరాతలు ఇలా ఎందుకు రాసావో తెలియదు గాని ఒక పేదోడి జీవితం చాలా బాధాకరం, అనుభవిస్తే కానీ తెలియని ఆ నరకం అంటూ మా కృష్ణ యాదవ్ జబర్దస్త్ గా రాసిండు. అంటే ఒక నిరుపేద మధ్యతరగతి పేదోడిగా పుడితే వాడికి నిజంగా నేల గడవాలంటే చాలా దారుణమైన పరిస్థితులు చేస్తూ ఉంటారు. అక్కడ ఊర్లలో కూలికి పోకపోతే వెళ్ళని పరిస్థితి. దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చినా కూడా ఏదైనా ఆరోగ్యం వస్తే మాత్రం కుటుంబం మొత్తం సర్వనాశమయ్యే పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోని పరిస్థితి. జబ్బు వస్తే ఏదైనా ఆపరేషన్ చేసుకుందాం, నడవలేకపోతున్నాం, నడుము నొప్పితో నడవలేకపోతున్నాం, ఒక సర్జరీ కావాలని నిమ్స్, గాంధీ చుట్టూ తిరిగి బెజారినా కూడా అక్కడ బెడ్లు దొరకని పరిస్థితి. నాకు తెలిసిన ఒక పేషెంట్ నిమ్స్కి వెళ్తే 6 నెలల టైం అడిగింది. ఒక పేదోడు 6 నెలలు ఆపరేషన్ చేసుకోకుండా ఉంటే వాడు బ్రతుకుతాడా? అలాగని ప్రైవేట్ ఆసుపత్రికి పోయి వాడు ఏమైనా సాధించుతాడా? రూపాయి లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి పోలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆపరేషన్లు అవ్వవు, ప్రైవేట్ ఆసుపత్రికి పోలేని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబం మొత్తాలు ఆగమవుతున్న పరిస్థితి. ఒక పేదోడి గురించి మా కృష్ణ యాదవ్ రాసిన పరిస్థితులు మాత్రం చూస్తా ఉన్నాం. సరే, ఏది ఏమైనా భారత్ పాకిస్తాన్ యుద్ధం మాత్రం తాత్కాలిక విరమణ